హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 6. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సిరిపురం. సత్యం గారు సరళ గారు వరి పొలంలో దిగి సత్యం గారు పురుగు మందు కొడుతూ ఉంటే సరళ గారు మందుకి ట్యాంక్లో నీళ్లు పోస్తూ ఉంటారు. మధ్యాహ్నం అయ్యేసరికి హారిక 3 మోపులు పచ్చిగడ్డి కోసేసి ఆ మోపులు తీసుకెళ్ళి చెట్టు కింద వేస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఎండకి ఎండిపోకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో. అప్పటికి సత్యం సరళగారులు ఇద్దరూ కలిసి పొలానికి పురుగు మందు కొట్టడం కూడా పూర్తి చేస్తారు. అప్పటికే ముగ్గురు ఎండకి పట్టిన చెమటతో తడిచిపోయి ఉన్నారు పూర్తిగా. కానీ ముగ్గురులో ఒక్కరు కూడా ఆ ఎండని చెమటని పట్టించుకోవడం లేదు. కారణం ఆ ఎండ, వేడిగాలులు, చెమట వాళ్ళకి రోజు అలవాటు కావడమే. గడ్డి మోపులు చెట్టు కింద వేసి వచ్చిన హారిక దూరం నుండే, అమ్మా మీ పని పూర్తయిందా? ఎండ ఎక్కువ అయిపోతుంది కదా, ఆ మందు వాసనకి నాన్నకి ఈ ఎండలో కడుపులో తిప్పుతుంది ఏమో. పొద్దున ఎప్పుడో 4 ఇడ్లీలు తిన్నాడు, అవి ఎప్పుడో అరిగిపోయి ఉంటాయి. ఖాళీ కడుపుతో ఆ మందు వాసన ఎక్కువసేపు పీల్చుకోవడం మంచిది కాదు. పని పూర్తవకున్నా పర్లేదు, ముందు వచ్చి అన్నం తినేసి వెళ్దురు రండి, టైం చాలానే అయినట్టుంది, కొరవ ఉంటే తినేసి వెళ్ళి కొట్టుకోవచ్చు అని పిలుస్తుంది. హారిక మాటలకి సరళగారు, అవసరం లేదులే తల్లి, మందు కొట్టడం పూర్తయిందిలే, మేము వస్తున్నాం కానీ నువ్వు గడ్డి కోయడం అయిపోయిందా అని అడిగింది. హా అమ్మా, గడ్డి కోసి చెట్టు కింద కూడా వేసేశాను అని చెప్పింది హారిక. అవునా, మంచిది తల్లి, మేము వస్తున్నాం కానీ ఈలోపు నువ్వు వెళ్ళి క్యారేజ్ తెచ్చి భోజనానికి సిద్ధం చెయ్యి, మేము కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాం అని అరిచి చెప్తుంది సరళగారు. హా సరే అమ్మా అంటూ హారిక చెట్టు దగ్గర నుండి కొంచెం ముందుకు వెళ్ళి కాలువలో పారుతున్న నీటితో కాళ్ళు చేతులు మొహం కడుక్కొని తన ఓనీతో మొహం తుడుచుకుంటూ పక్కనే ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అరటి ఆకులు కోసుకుని వచ్చి ఆ కాలువ నీళ్ళల్లో వాటిని శుభ్రంగా కడిగి క్యారేజ్ పెట్టి ఉన్న చిన్న గుడిసె లోపలికి వెళ్తుంది. హారిక వాళ్ళు పొలంలో పిండి కట్టలు, పురుగుమందు డబ్బాలు అవి వేసుకోవడానికి, వర్షం వచ్చినప్పుడు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాసేపు కూర్చోడానికి వీలుగా చిన్న గుడిసె ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు వాళ్ళు ఆ గుడిసెలోనే భోజనం చేస్తారు. ఇప్పుడు హారిక కూడా గుడిసెలోకి వచ్చి క్యారేజ్లో భోజనం తీసి తినడానికి అరటి ఆకులతో సహా సిద్ధం చేసింది. హారిక ఇక్కడ ఇవి అన్నీ సిద్ధం చేసేలోపు సత్యం సరళగారు మందు కొట్టే ట్యాంకిని చెట్టు కింద పెట్టేసి వాళ్ళతో పాటు తెచ్చుకున్న సబ్బుతో మోటారు దగ్గర వచ్చే నీళ్లతో కాళ్ళు చేతులు మొహం కడుక్కుని గుడిసె దగ్గరికి వస్తారు. వచ్చారా, రండి వడ్డిస్తాను అంటూ క్యారేజ్ ఓపెన్ చేసి భోజనాన్ని 2 అరటి ఆకులలో వడ్డిస్తుంది హారిక. హారి తల్లి, 2 ఆకుల్లోనే వడ్డించావు, నువ్వు కూడా వడ్డించుకో, ఇప్పటికే ఆలస్యమైందిగా, నువ్వు తినేద్దువు అంటారు సత్యంగారు. హహహ, శ్రీవారు మర్చిపోయినట్టున్నారు, మీ హారీ బంగారం మీరు చేనికి మందు కొట్టిన రోజు మీ చేతులతో మిమ్మల్ని అన్నం తిననిస్తుందా? మీరెంత చేతులకి గ్లౌజులు వేసుకున్నా, సబ్బుతో చేతులు కడుక్కున్నా సరే ఆ మందు వాసన కొంచెమైనా ఉంటుందని తను మీ చేతులతో తిననివ్వకుండా తనే తినిపిస్తుంది కదా. ఏంటో మీతో పాటు నేను పనిచేసినా నాకు మాత్రం ఆయన నియమాలు వర్తించవు అంటూ భుజాలు ఎగరేస్తుంది సరళగారు. హహహ, నా బంగారు తల్లి, నాకు తినిపిస్తుందని నీకు కుళ్ళే సరళ. అయినా నీకు తినిపించడానికి నువ్వేమైనా నీ చేతులతో ఆ మందు డబ్బాలు ముట్టుకున్నావా? ట్యాంకు పైపుతో మందు కొట్టావా? ఏదో ట్యాంక్ వెనక నిలబడి బిందెతో ట్యాంక్లో నీళ్లు పోస్తావు అంతే కదా. నీకు ఇంక మందు వాసన ఎక్కడ అంటుకుంటుందని ఇన్ని నుష్టూరాలు పడుతున్నావు అంటారు నవ్వుతో. ఎప్పుడు మీరు చేసేదే పెద్ద పనిలేండి, మేము చేసేది ఎప్పుడూ మీకు పనిలాగా కనిపించదు. కానివ్వండి, ఇది నాకు అలవాటేగా అంటూ మూతి తిప్పుతారు సరళగారు. హహహ, అమ్మా, ఇప్పుడు నువ్వంత బాధపడాల్సిన అవసరం ఏముంది చెప్పు, కావాలంటే
నాన్నతో పాటు నీకు కూడా తినిపిస్తాను తిను అంటూ అరటి ఆకులో భోజనాన్ని కలిపి ముద్ద చేసి సత్యంగారికి తినిపిస్తూ చెప్తుంది హారిక చిరునవ్వుతో. అబ్బో, మాకేం అవసరం లేదులే అమ్మా. ఇప్పుడు నేను అడిగితే తినిపిస్తాను తిను అంటున్నావు. ముందు ఎప్పుడైనా నీకు నువ్వుగా తినిపిస్తా అన్నావా? లేదుగా. అందుకే మీ తండ్రి కూతుర్లే ఒకరికి ఒకరు తినిపించుకుని ప్రేమలు చూపించుకోండి. నేను నా చేతులతోనే తింటానులే. ఎంతైనా మీరు ఎప్పుడూ ఒకటేగా. నేనెప్పుడూ పరాయిదాన్నే అంటారు సరళగారు అలకగా. అబ్బో, శ్రీమతి గారు లేని అలకని భలే చూపిస్తున్నారే. అదేదో ఎప్పుడు మేము నీకు అసలు తినిపించనట్టే చెప్తున్నావు. ఎన్నిసార్లు నా చేత్తో నేను నీకు గోరుముద్దలు తినిపించలేదు. ఆ రోజుల్ని అప్పుడే మర్చిపోతే ఎలా? ఒకసారి ఆ రోజులను గుర్తు తెచ్చుకోండి భార్యామణి గారు అంటారు అదోలా చూస్తూ సత్యంగారు. సత్యంగారి మాటలకి సరళగారికి హారీ చిన్నప్పటి రోజులు కళ్ళల్లో మెదిలాయి. హారీ చిన్నతనంలో సరళగారిని సరిగ్గా అన్నం తిననివ్వకుండా ఏడుస్తున్నప్పుడు సత్యంగారు పరిస్థితి అర్థం చేసుకుని ఎంతో ప్రేమగా సరళగారికి అన్నం తినిపించేవారు. అలా ఒకరోజు 2 రోజులు కాదు, నెలల తరబడి ఎలాంటి విసుగు లేకుండా సరళగారికి కడుపు నింపారు. ఆ రోజులు గుర్తు వచ్చేసరికి సరళగారు కాస్తంత సిగ్గుపడుతూ తినిపించారులే కానివ్వండి, నేనేమీ కాదనడం లేదు అంటారు. తల్లి సిగ్గుపడడం చూసి హారిక చిన్నగా నవ్వుకోగా సత్యంగారు భార్య మోము చూసి నవ్వుతూ గుర్తుంచుకున్నందుకు సంతోషం. ఇంక మాటలు ఆపి తిను, వేరుశనగలో గడ్డి బలిసిపోతుంది, తినేసి వెళ్ళి కాస్తైనా గట్టి ఏరేసి వద్దాం అని అంటారు. హా, అలాగేనండి అంటూ ఆమె ఆకులో వడ్డించిన భోజనాన్ని తినడం మొదలుపెట్టారు సరళగారు. హారిక తండ్రికి కొసరి కొసరి తినిపిస్తూ ఆయన చాలు అన్న తరువాత తను కూడా వడ్డించుకుని తింటుంది. సత్యంగారు కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ నువ్వు మా అమ్మవి బంగారం. ఆమె చనిపోయాక నేను ఒంటరివాడిని అవుతానేమో అనే బెంగతో మళ్ళీ కూతురుగా నీ రూపంలో నా దగ్గరికి వచ్చింది. అందుకే నువ్వు నన్ను మా అమ్మలా ఇంత ప్రేమగా చూసుకుంటావు అంటారు. తండ్రి మాటలకి చిరునవ్వులు చిందిస్తూ అమ్మని అయినా కూతుర్ని అయినా కొడుకుని అయినా మీకు అన్నీ నేనే నాన్న అంటుంది హారిక. హా, అవును తల్లి, మాకు అన్నీ నువ్వే. నీ మీదే మా ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. పేదరికంలో కొట్టుకుపోతున్నా నీ భవిష్యత్తు కోసమే తాపత్రయపడుతున్నాం అని మనసులో అనుకుంటారు సత్యంగారు. భర్త మనసు చదివినట్టుగా అంతా ఆ దేవుడే చూసుకుంటాడు, మీరు బాధపడకండి అన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తారు సరళగారు. దాంతో కాస్త నార్మల్ అవుతారు సత్యంగారు. ముగ్గురు భోజనాలు పూర్తి చేసుకుని చేతుల్ని క్యారేజ్ని కాలువ నీళ్లతో కడిగేసి గుడిసెలో పెట్టేసి ఒక్క 5 నిమిషాలు కూర్చున్నాక మళ్ళీ వెళ్ళి మోటారు దగ్గర నీళ్లు తాగేసి వరిచేను పక్కనే ఉన్న వేరుశెనగ చేలోకి వెళ్ళి అందులో ఉన్న కలుపుగడ్డి ఏరేస్తూ ఉంటారు. లండన్ పబ్ నుండి ఇంటికి వెళ్ళిన విహాన్ ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుని ఫోన్ చూస్తూ ఉంటాడు. అందులో తన క్లాస్మేట్స్ అయిన అమ్మాయిల దగ్గర నుండి ఎన్నెన్నో మెసేజెస్ వచ్చి ఉంటాయి. ఆ మెసేజెస్ అన్నిటి సారాంశం ఒకటే, విహాన్ అంటే వాళ్ళకి పిచ్చి అని, తనతో బెడ్ షేర్ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వమని, వాళ్ళ కోరిక తీర్చమని. కొంతమంది అమ్మాయిలు అయితే ఇంకాస్త ముందుకు వెళ్ళి సిగ్గు శరం పక్కన పెట్టి వాళ్ళ సెమీ న్యూడ్ ఫుల్ న్యూడ్ పిక్స్ కూడా సెండ్ చేసి ఉంటారు. ఆ మెసేజెస్ ఆ పిక్స్ చూసిన విహాన్ మొహాన్ని చాలా అంటే చాలా చిరాగ్గా పెట్టుకుని చిచి, ఏమైంది ఈ అమ్మాయిలకి, మరి ఇంత దిగజారిపోతున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ వల్గర్ మెసేజెస్ ఏంటి, ఈ పిచ్చి పిక్స్ ఏంటి, నాన్సెన్స్, వీళ్ళకి ఎన్ని టైమ్స్ నో చెప్పినా అర్థం కాదా, అర్థమైనా కానట్టే నటిస్తారా, అయినా గంటకొకడితో రోజుకి ఒకడితో కష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారుగా, అయినా కూడా వాళ్ళంతా వీళ్ళకి సరిపోలేదా, ఇలా నా వెంట పడుతున్నారు, ఛ, ఇలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా బుద్ధి రాదు అంటూ ఆ పిక్స్ డిలీట్ చేసి పడేసి వాళ్ళ కాంటాక్ట్స్ని బ్లాక్ చేసేస్తాడు విహాన్. 2 రోజుల తరువాత క్యాబ్లో
ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాడు విహాన్. అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తనతో పాటు వరుణ్ కూడా వెళ్తుంటాడు కారులో. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తరువాత అక్కడ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.